అందరికీ నమస్కారం. ఘోర బస్సు ప్రమాదం 30 మంది కనుమూత. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళం అవుతాం. అదేవిధంగా బస్సుకు అంత ప్రమాదం ఎందుకు జరిగింది? ఒకేసారి 30 మంది ఎలా చనిపోయారనే విషయాలు కూడా మనం తెలుసుకునే వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా పూర్తి వివరాలేంటో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాసిక్ సమీపంలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం వైపు వెళ్తున్న ప్రయాణికుల బస్సు లోయలో పడిపోయింది. అదుపు తప్పి 800 మీటర్ల లోతు గల లోయలో పడిపోవడంతో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రాంతీయ పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అయితే క్రమంలో క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉండవచ్చని అంచనా వేశారు. లోయలో పడిన బస్సును వెలికి తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఆదివారం ఉదయం ఈ ఘటన జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే పొటోషిలో గత సంవత్సరం జూలైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే బొలోవియాలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదం జరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈ విషయం పైన మహారాష్ట్ర సీఎం కూడా చాలా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. రోడ్డు ప్రమాదాల బారిన ఎక్కువ మంది చనిపోవడం చాలా దురదృష్టకరమని చెప్పారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడాలని ప్రజలకైతే తగు సూచనలు కూడా చేయడం చెప్పడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.